హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో కంటే ముందు లాస్ట్ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం క్రిటికల్గాను, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగాను ఉంటుంది. అంటే మొత్తం బిజినెస్కి సంబంధించింది కాబట్టి కొంచెం క్లియర్గా వింటేనే మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఇంతకుముందు ఉన్న లాస్ట్ వీడియోని చూశాక ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో కూడా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా వంతుగా నేను వివరంగా వివరిస్తుంటాను, కానీ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం ఒకటికి రెండు సార్లైనా చూస్తూ అర్థం చేసుకోవడానికి చూడండి. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 96. అశోక్ అజ్ఞాత వ్యక్తి నుండి వచ్చిన మాటలు గుర్తు తెచ్చుకొని క్షణం ఆలోచించి ఇది నిజమే కావచ్చు అని ఫాస్ట్గా బయటకు వచ్చి కారు తీసుకొని బయలుదేరతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి అశోక్ వెళ్ళేది గమనించి సంతోషపడుతుంటాడు. అశోక్ కారులో వెళ్తూ, నాన్న, బావ, వంశీ విషయంలో ఇంత ఘోరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ వంశీకి రావాలి. వెంటనే ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి. కానీ నేను ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు ముంబైలో బావ ప్రజెంటేషన్ ఇస్తుంటే అది కాపీ చేసిన ప్రాజెక్ట్ అని అందరికీ తెలుస్తుంది. దాంతో కంపెనీకి చెడ్డ పేరు వచ్చే ప్రాబ్లమ్స్లో పడుతుంది. చట్టపరంగా ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. ఏది జరిగితే అదే జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ వంశీకి రావాలి అని అనుకుంటూ కార్ వంశీ ఆఫీస్ ముందు ఆపి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నొక్కుతూ, లిఫ్ట్ పనిచేయడం లేదనుకుంటాను అని స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళబోతూ, ఇలా వెళ్తే స్టాఫ్ అందరూ చూస్తారు అని అనుకొని ఆ బిల్డింగ్ వెనుకకు వచ్చి విండోస్ని, పైపుల్ని పట్టుకొని బిల్డింగ్ పైకి ఎక్కుతుంటాడు. ముంబైలో ఇక్కడ జగదీష్ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే టైటిల్ని చూపిస్తూ ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాడు. వంశీ ఆ ప్రజెంటేషన్ చూసి, ఎస్, నేను అనుకున్నది కరెక్టే రఘు. నా సిస్టంలో ఎవరో ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారు అని అంటాడు. జగదీష్ వాడిని చూసి నవ్వుతూ ప్రజెంటేషన్ ఇస్తుంటాడు. రఘు వాడిని కోపంగా చూస్తూ, వీడికి ఇటువంటి చావు తెలివితేటలు బాగున్నాయి అని అంటాడు. ఇక్కడ అశోక్ బిల్డింగ్ పై వరకు వెళ్తుండగా రేణు స్కూటీ మీద ఆ బిల్డింగ్కి దగ్గరగా వస్తూ, బావగారు ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులవుతుంది. బావగారు కూడా ముంబై వెళ్ళారు. స్టాఫ్ వర్క్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూసి వస్తే కరెక్టేమో అని అనుకుంటూ అనుకోకుండా బిల్డింగ్ పైకి చూసేసరికి అశోక్ అప్పుడే విండో గ్లాస్ పగలకొట్టి వంశీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంటాడు. రేణు అది చూసి ఆశ్చర్యపోతూ, అశోక్ ఏంటి బావగారి ఛాంబర్లోకి దొంగతనంగా వెళ్తున్నాడు అని అనుకొని అశోక్ వేలంపాటలో టోకెన్ వేసింది గుర్తొచ్చి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ కోపంగా ఆఫీస్ ముందుకు వచ్చి స్కూటీకి స్టాండ్ కూడా వేయకుండా వదిలేసి వెళ్తుంది. లిఫ్ట్ ట్రై చేసి సమయానికి లిఫ్ట్ కూడా పనిచేయడం లేదు అని అనుకొని స్టెప్స్ ఎక్కి వెళ్తుంటుంది. ఇంకొక పక్క మరో క్యాబిన్లో మేనేజర్ సిస్టమ్ ముందు కూర్చొని టీమ్ వ్యూవర్ ఓపెన్ చేసి వంశీ కాల్ కోసం చూస్తుంటాడు. అశోక్ వంశీ క్యాబిన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డిలీట్ చేసే పనిలో ఉంటాడు. మరో పక్క రేణు అశోక్ని పట్టుకోవాలని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి వస్తుంటుంది. ఈలోపు అశోక్ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేస్తాడు. దాంతో అక్కడ జగదీష్ ప్రజెంటేషన్ ఇస్తుండగానే ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అని పడుతూ లైవ్ ఆగిపోతుంది. అలా జరగటం చూసి జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వంశీ కూడా ఆశ్చర్యపోతూ, నా క్యాబిన్ సిస్టంలో ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ని ఎవరు అన్ఇన్స్టాల్ చేస్తుంటారు? ఈ విషయం ఇంకెవరికి తెలుసుంటుంది అని ఆలోచిస్తుంటాడు. ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అనగానే అది ఫ్రాడ్ ప్రజెంటేషన్ అని అందరికీ అర్థమై మొహాలు చూసుకుంటారు. దాంతో ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్రాడ్ ప్రజెంటేషన్ ఇస్తుందని చెడుగా మాట్లాడుకోవడం కూడా మొదలు పెడతారు. వంశీకి ఆ కంపెనీ గురించి చెడుగా వినడం ఇష్టం లేక, ఇదేమిట్రా రఘు ఇలా జరిగింది అని బాధపడుతుంటాడు. బాగా అయింది అనే ఉద్దేశంతో రఘు ఉంటాడు. జగదీష్కి భయంతో జైలు ఊచలు కనిపిస్తుంటాయి. రఘు జగదీష్ని
కోపంగా చూస్తూ, పాపం పండే రోజు వస్తే ఇలాగే జరుగుతుంది వంశీ అంటాడు. అసోసియేషన్ అధికారులు జగదీష్ని ఓ పక్కకు తెలియబెట్టి, మిస్టర్ జగదీష్, మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటారు. ఇక జైలుకి పోక తప్పదని జగదీష్ భయపడుతుంటాడు. వంశీ అది చూసి కంగారు పడుతూ, అసలు నా క్యాబిన్లోకి ఎవరు వచ్చారో మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను రఘు అని అంటుండగానే, ముందు నీ ప్రజెంటేషన్ ఇవ్వరా, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాము అంటాడు రఘు. ఇంతలో జగదీష్ని పక్కకు నిలబెట్టి వంశీని ప్రజెంటేషన్ ఇవ్వడానికి పిలుస్తారు. అనుకున్నట్టుగానే వంశీ ప్రజెంటేషన్ ఇస్తుంటాడు. జగదీష్ ఓ పక్కగా నిలబడి వంశీ ఇస్తున్న ప్రజెంటేషన్ చూస్తూ అవాక్కవుతుంటాడు. మరో పక్క జగదీష్ కోసం పోలీసులు వస్తారు. ఇక్కడ అశోక్ వంశీ చైర్కి పైన ఉన్న ఏసీ చూసి చైర్ మీద కాలు పెట్టి కెమెరా కోసం వెతుకుతుంటాడు. రేణు అశోక్ని పట్టుకోవాలని ఆతృతతో వస్తుంటుంది. అశోక్ ఏసీని మొత్తం గమనిస్తుండగా ఏసీ కంపెనీ పేరు మీద ఆ అక్షరాలలో కలిసిపోయే చిన్న కెమెరాని కనిపెట్టి దానిని బలవంతంగా పీకి కింద పడేస్తాడు. రేణు ఆ ఫ్లోర్కి వచ్చి డోర్ తీయగానే స్టాఫ్ అంతా రేణుని చూసి, హాయ్ మేడం, ఇప్పుడు వచ్చారేంటి అని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటే, రేణు అదంతా పట్టించుకోకుండా క్యాబిన్లోకి వెళ్ళాలని ఫాస్ట్గా వెళ్తుంటుంది. రేణు అలా ఎందుకు వెళ్తుందో అర్థం కాక స్టాఫ్ కూడా రేణు వెళ్తుంటారు. అశోక్ కెమెరా పీకి కింద పడేసి చైర్ దిగుతుండగా టేబుల్ మీదున్న కొన్ని ఫైల్స్ కింద పడతాయి. అశోక్ పడిన ఫైల్స్ తీస్తుండగా రేణు క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. అశోక్ కింద పడిన ఫైల్స్ పట్టుకొని రేణుని స్టాఫ్ని చూస్తుంటాడు. అంటే రేణుకి స్టాఫ్కి చేతిలో ఫైల్స్తో కనిపిస్తున్న అశోక్ దోషిలాగా కనిపిస్తుంటాడు. రేణు అశోక్ వైపు కల్లేర చేస్తూ, ఛీ, నువ్వు ఇంత నీచానికి పాల్పడతావని అసలు అనుకోలేదు అశోక్ అని అంటుంది. అశోక్ చేతిలో ఉన్న ఫైల్స్ చూసుకొని, రేణు అలా ఎందుకు అంటుందో అర్థమై, నువ్వు పొరపాటు పడుతున్నావు రేణు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననేది నీకు తర్వాత చెప్తాను అని అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు కిటికీ అద్దాలు పగలు కొట్టుకొని క్యాబిన్లోకి ప్రవేశించినప్పుడే నీ బుద్ధి ఏంటో అర్థమైంది అని అంటుంది. రేణు అలా మాట్లాడడం అశోక్ భరించలేకపోతుంటాడు. మా అక్క బావగారు నిన్ను పిచ్చిగా నమ్ముతున్నారు అశోక్. స్నేహం అనే పేరు చెప్పి వాళ్ళని మోసం చేయటానికి నీకు సిగ్గనిపించడం లేదా? నిజమైన స్నేహం విలువ తెలుసా నీకు? ది గ్రేట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు అండ్ ఫోర్బ్స్ మోస్ట్ పర్సన్ ఇప్పుడు దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇది ఇప్పుడు నీకున్న పేరు అంటుంది కోపంగా. అశోక్కి ఓపిక నశించి కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు రేణు, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటాడు. రేణు ఇంకా కోపం తెచ్చుకుంటూ, నువ్వు ఇలా కనిపించాక కూడా నేను మంచివాణ్ణి, నిజాయితీ పన్ను అంటే ఎవరు నమ్ముతారు అశోక్? నువ్వు పచ్చి దుర్మార్గుడివి, స్నేహం విలువ తెలియని మనిషివి అని తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది. స్టాఫ్ కూడా అశోక్ గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు. అశోక్ ఆ మాటలు వింటూ అవమాన బాధతో బయటకు వచ్చి ఒక రాయి మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ వంశీ ప్రజెంటేషన్ చేయడం పూర్తవుతుంది. మరికొద్దిసేపటికి ప్రాజెక్ట్ వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చిందని అనౌన్స్ చేస్తుంటారు. అది వినగానే రఘు మొహంలో సంతోషం కనిపిస్తుంది. కానీ వంశీ మొహం డల్లుగా కనిపిస్తుంది. రఘు అది చూసి, ఏమిట్రా అలా ఉన్నావు, ప్రాజెక్ట్ మనకే వచ్చింది అని అంటాడు. నేను ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను రా. ఆ కంపెనీ అశోక్ పేరు మీద ఉంది. పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేస్తే పోయేది మన అశోక్ పరువేరా. పాపం రా అశోక్, చిన్నతనం నుండి కష్టపడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని గొప్ప స్థానంలోకి వచ్చాడు. రేపు ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అని అంటుంటే ఆ చెడ్డ పేరు అశోక్కే వస్తుంది అని తన బాధని వెల్లబుచ్చుతుంటాడు. ఇంతలో పోలీస్ అధికారులు, అసోసియేషన్ అధికారులు వంశీ దగ్గరికి వస్తారు. సిఐ మాట్లాడుతూ, మిస్టర్ వంశీకృష్ణ, ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీ కంపెనీ ప్రాజెక్ట్ని కాపీ చేయబోయారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. మీరు కూడా ఆ కంపెనీ మీద కంప్లైంట్ ఇవ్వండి అని అంటారు. వంశీ వాళ్ళతో ఇబ్బందిగా మాట్లాడుతూ, సార్, ఇది నాకు ముందే తెలుసు అంటాడు.
వాట్? మీకు తెలుసా? తెలిసి కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఊరుకున్నారు అని అడుగుతారు పోలీసులు. నాకు ఆ విషయం తెలిసే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఈ ఒక్కసారికి అతన్ని క్షమించి వదిలేండి సార్ అంటాడు వంశీ. అసోసియేషన్ అధికారులు మాట్లాడుతూ, నో వంశీ కృష్ణ, మీరు ఊరుకున్నా మేము ఊరుకోలేం. దీన్ని ఈజీగా తీసుకోలేం. ఇది డెమో కాబట్టి సరిపోయింది. పొరపాటున మేము అతని ప్రాజెక్ట్ ఓకే చేస్తుంటే రేపు అతను ఒరిజినల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా చిక్కులు వచ్చుంటే మాకు కోట్లలో నష్టం వచ్చేది. అతను చేసింది చిన్న తప్పు కాదు. కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ని కొట్టేయాలని చూశాడు. ఆ ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీల్ చేసే వరకు ఊరుకోము అంటారు. అలా అనకండి సార్ అని వంశీ రఘు వాళ్ళతో రిక్వెస్ట్గా మాట్లాడుతుంటారు. జగదీష్ వాళ్ళకి మొహం చూపించలేక తలదించుకొని ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంట్లో భయపడుతూ కూర్చున్న దివ్య దగ్గరికి రేణు వచ్చి అశోక్ మోసగాడని తన కళ్ళతో చూసింది చెప్తుంది. దివ్య అది విని సుజాత చెప్పినా వినకుండా కోపంతో అశోక్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పటికి టైం నైట్ 11 అవుతుంది. బాగా వర్షం పడుతుంటుంది. అశోక్ ఆ వర్షంలో తడుస్తూ ఆ రాయి మీద అంతే కూర్చుంటాడు. నిండు గర్భిణీగా ఉన్న దివ్య కూడా వర్షంలో తడుస్తూ అశోక్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అశోక్ కన్నీళ్లతో దివ్యని చూస్తూ నిలబడి, నీ చెల్లెలు తిట్టింది సరిపోదని నువ్వు కూడా నన్ను తిట్టడానికి వచ్చావా దివ్య అని అడుగుతాడు. దివ్య కోపంగా చూస్తూ, అవును, తిట్టడానికే వచ్చాను. ఎందుకు ప్రతిసారి రేణు ముందు దోషి అవుతున్నావు? తను నిన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? నీ నిజాయితీని దాచిపెట్టి మోసగాడివని ఎందుకు అనిపించుకుంటున్నావు? అసలు నువ్వు వంశీ గారి ఆఫీస్లోకి ఎందుకు వచ్చావు అశోక్ అని అడుగుతుంది. అశోక్ ఆవేశపడుతూ, నీ చెల్లెలన్నట్టు నేను దొంగతనం చేయడానికే నీ మొగుడు ఆఫీస్కి వచ్చాను. నాకు నిజంగానే స్నేహం విలువ తెలీదు. స్నేహం అనే ముసుగులో మోసాలు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మీ ముగ్గురిని చంపేసి మీ శవాలు చూస్తూ సంతోషపడే దుర్మార్గుణ్ణి అని అంటాడు ఆ కోపంలో. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎందుకు అశోక్ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇలాగే మాట్లాడాలి. నేను ఇలాగే మాట్లాడతాను. ఏం మీరు మాట్లాడలేదా? మా నాన్న వచ్చి బ్రాంచ్ గురించి ఏదో మాట్లాడగానే నువ్వు నీ మొగుడు నన్ను దూరంగా ఉండమని చెప్పలేదా? అంటే మీరిద్దరూ నా స్నేహానికి గౌరవం ఇవ్వకుండా మా నాన్నగారి మాటకే విలువిచ్చి నన్ను దూరం పెట్టి పెద్ద త్యాగమూర్తులు అనిపించుకున్నారు. మీ స్నేహానికి దూరమై నేను ఎంత బాధపడినా ఆ బాధ మీకు అనవసరం. మా నాన్నగారు చెప్పారని నన్ను వదిలేసుకున్నారు. అసలు మీరు నన్ను వదిలేసుకోవడం కాదు, నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు నాకు దూరంగా ఉండటం కాదు, నేనే మీ ముగ్గురికి దూరంగా ఉంటాను. ఎంత దూరంగా ఉంటానంటే మీ ముగ్గురు చచ్చారని చావు కబురు విన్నా కూడా నేను మీ దగ్గరికి రాను అని దండం పెట్టి ఆ వర్షంలో అలాగే వెళ్తుంటాడు. దివ్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంటుంది. ఇక్కడ వంశీ ఎక్కడ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి బయటికి వస్తుందేమో అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ప్రాజెక్ట్ డెలిగేట్స్ని బతిమిలాడుతుంటాడు. మరోపక్క చక్రవర్తి గారికి ఈ విషయం తెలిసి కొడుకు పరువు పోతుందనే భయంతో హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుంటాడు. సారీ చక్రవర్తి గారు, ఇది ఫారెన్ బిజినెస్ అసోసియేషన్కి సంబంధించిన విషయం. నేను మీకు ఏ హెల్ప్ చేయలేనని ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క వంశీ రఘు పోలీస్ అధికారులతో, బిజినెస్ అసోసియేషన్ అధికారులతో రిక్వెస్ట్గా మాట్లాడుతూ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చూస్తుంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత వంశీకి ఇక అలా కుదరదని అర్థమై మాలినీదేవి గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. ఇక్కడ దివ్య అలా వర్షంలో చీకట్లో వీధి లైట్స్ వెలుతురులో నిండు కడుపు పట్టుకొని చెట్ల మధ్య నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తుండగానే సడన్గా ఓ 40 నుంచి 50 సంవత్సరాలు గల వ్యక్తి మొహం కనపడకుండా మాస్క్ వేసుకొని రెయిన్ కోట్ ధరించి దివ్యని పొడవడానికి కత్తితో ఎదురు వస్తాడు. దివ్య అతన్ని చూసి 2 రోజుల క్రితం చూసిన దృశ్యం తన కళ్ళ ముందు కదులుతుంది. అంటే వంశీ వెళ్ళిన తర్వాత కూరగాయల మార్కెట్ నుండి వస్తున్నప్పుడు ఆ దృశ్యం చూసిందని అర్థం. ఆ కత్తిని చూసి కోపం ద్వేషంతో ఉన్న అతని కళ్ళని చూసి భయపడుతూ ఆ చెట్ల సందులో నుంచి పారిపోతుంటుంది.
ఆ వ్యక్తి కూడా దివ్య వెంట పడుతుంటాడు. ఇక్కడ చక్రవర్తి గారు కొడుకు పరువు పోకూడదని మినిస్టర్స్ ఫోన్ చేస్తూ తన ప్రయత్నాలు తను చేస్తుంటాడు. మరో పక్క వంశీ మాలినీదేవి గారికి ఫోన్ చేసి ఇది బయటికి రాకుండా చూడమని వేడుకుంటాడు. డోంట్ వరీ వంశీ, నేను చూసుకుంటాను అని మాలినీదేవి గారు తన పరపతిని ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటుంది. ఇక్కడ నిండు కడుపుతో ఉన్న దివ్య పరిగెత్తలేక అతనికి దొరుకుతుంది. అతను దివ్యని పట్టుకొని నిండు కడుపు మీద పొడవబోతుండగా అడ్డుగా అశోక్ వస్తాడు. ఆ కత్తి అశోక్ కడుపులోకి బలంగా దిగుతుంది. దివ్య అది చూసి షాక్ అవుతుంటుంది. అశోక్ ఆ కత్తి గాయంతో బాధపడుతూ వాడితో ఫైటింగ్ చేస్తుంటాడు. కానీ వాడి బలం ముందు అశోక్ తగ్గుతుంటాడు. దివ్య అది చూసి అశోక్ని వదులురా అని వాడిని పట్టుకొని గుంజుతుంటే వాడు దివ్యని విసురుగా నెడతాడు. దాంతో దివ్య వెళ్ళి ఒక బండకి గుద్దుకొని నొప్పులతో బాధపడుతుంటుంది. అశోక్ దివ్య పరిస్థితిని చూసి వాడి మీద కసి తెచ్చుకొని గట్టిగా కొట్టి దివ్య దగ్గరికి వచ్చి నొప్పులు పడుతున్న తన్ని ఒడిలోకి తీసుకొని దివ్య దివ్య అని అంటుంటాడు. ఇంతలో వాడు ఒక ఇనప రాడ్డుతో అశోక్ తల మీద వెనుక నుంచి గట్టిగా కొడతాడు. తలలో నుంచి రక్తం కారుతుంటుంది. దివ్య నొప్పులు పడుతూనే అశోక్ పరిస్థితికి ఏడుస్తుంటుంది. వాడు మళ్ళీ దివ్యని చంపడానికి కత్తితో వస్తుంటాడు. అశోక్ ఆ తల గాయానికి బలంగా దిగిన కత్తిపోటుకి బాధపడుతూనే దివ్యని తన ఒడిలో నుంచి కింద పడుకోబెట్టి వాడితో మళ్ళీ ఫైట్ చేస్తుంటాడు. వాడు కూడా అశోక్ గొంతు పట్టుకొని మరొక చేతితో కత్తి పట్టుకొని అశోక్ని కూడా కత్తితో చంపాలని చూస్తుంటాడు. అశోక్ బలంగా ప్రయత్నం చేసి వాడి చేతుల నుంచి కత్తి తీసి దూరంగా పడేస్తాడు. వాడు కొడుతున్నా తగ్గకుండా వాడి మొహం మీదన మాస్క్ని తీయాలని చూస్తుంటాడు. నొప్పులు పడుతూ అశోక్ పరిస్థితిని చూస్తుంటుంది. అశోక్ అంతే ప్రయత్నం చేసి వాడి మొహం మీద మాస్క్ తీసేసరికి వాడి మొహం కనపడనీయకుండా అవతలకు తిరిగి పారిపోతాడు. అశోక్ వాడిని పట్టుకోవాలని చూసి తర్వాత దివ్య పరిస్థితి చూసి వెనక్కి తిరిగి దివ్య దగ్గరికి వస్తాడు. దివ్య అలా నొప్పులు పడుతూనే ఏడుస్తూ అశోక్ నీకేమవుతుందేమోనని భయం వేస్తుంది అని అంటుంది. అశోక్ కత్తిపోటు గాయానికి రాడు దెబ్బకి బాధపడుతూనే నా గురించి ఆలోచించక దివ్య, ముందు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలి అని ఫోన్ చూసుకొని అయ్యో ఫోన్ కూడా తేలేదు అని అనుకొని దివ్యని ఎత్తుకొని ఆ చెట్ల వెంట పడి వస్తుంటాడు. ఆ కత్తిపోటుకి తల మీద గాయానికి ఇబ్బంది పడుతూనే నొప్పులు పడుతున్న దివ్యని మోసుకొస్తుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత రేణు ఫ్రెండ్ ప్రియాంక ఉన్న హాస్పిటల్కి దివ్యని మోసుకొస్తాడు. ప్రియాంక వాళ్ళిద్దరిని గుర్తుపడుతుంది. అశోక్ దివ్యని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ తల్లికి బిడ్డకి ఏమీ కాకుండా చూడండి ప్లీజ్ అని స్పృహ కోల్పోతాడు. ఇద్దరిని చెరొక రూమ్లోకి తీసుకెళ్తారు. అదే సమయంలో రేణు స్కూటీ మీద దివ్యని వెతుక్కుంటూ వస్తుండగా ప్రియాంక నుంచి ఫోన్ వస్తుంది. రేణు ఫోన్ లిఫ్ట్ చేయగానే జరిగింది ప్రియాంక చెప్తుంటుంది. అంటే ఏం జరిగింది అనేది దివ్య ద్వారా ప్రియాంక పూర్తిగా తెలుసుకుంటుంది. ప్రియాంక చెప్పేది విని రేణు షాక్ అవుతుంటుంది. రేణు దివ్య అశోక్ ఇద్దరు గురించి బాధపడుతూ హాస్పిటల్కి వచ్చేసరికి దివ్య నొప్పులు పడుతుంటుంది. ప్రియాంక తనకి ట్రీట్మెంట్ చేస్తుంటుంది. దివ్య ఆ నొప్పులతో బాధపడుతూనే రేణుని చూసి అశోక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియడం లేదు రేణు, ఒక్కసారి వెళ్ళి అశోక్ని చూడు అని ఏడుస్తుంటుంది. అశోక్ గురించి రేణు తల్లడిల్లుతూ ఏడుస్తూ అశోక్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. స్పృహలో లేని అశోక్ని బెడ్ మీద రక్తపు మయంతో చూడగానే రేణు గుండె ఆగుతున్నట్టుగా ఉంటుంది. దగ్గరికి వచ్చి అశోక్ అశోక్ అంటూ అశోక్ని హృదయానికి హత్తుకొని భరించలేనట్టుగా బోరున ఏడుస్తుంటుంది. అప్పటికే అశోక్ని చెక్ చేసిన డాక్టర్స్ మాట్లాడుతూ సార్ పరిస్థితి వెరీ క్రిటికల్గా ఉంది, ప్రాణాలు కాపాడడం కష్టం, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటారు. ఆ మాట వినగానే రేణు తట్టుకోలేక అశోక్ని పట్టుకొని ఏడుస్తుండగానే
పూర్ణ, చక్రవర్తి గారు, లాస్య, భారతి వచ్చి చావు బతుకుల మధ్య ఉన్న అశోక్ని చూసి షాక్ అవుతూ కన్నీరు మున్నీరవుతుంటారు. మరి కొన్ని క్షణాలకు అశోక్ని వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ ఎక్కిస్తారు. రేణు ఒక పక్క అశోక్ని, మరో పక్క నొప్పులు పడుతున్న దివ్యని చూస్తుండగానే కుటుంబ సభ్యులతో అశోక్ ఎక్కిన అంబులెన్స్ వెళ్ళిపోతుంది. రేణు వెళ్తున్న అంబులెన్స్ వైపు చూసి మరో పక్క దివ్య నొప్పులు పట్టడం చూసి సుజాతకి ఫోన్ చేస్తుంటుంది. ఇక్కడ వంశీ, రఘు మాలినీదేవి ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేసి ముంబై నుంచి బయలుదేరుతారు. వీడియో బాగా ఎమోషనల్ అయిపోయింది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి, మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక్కడ నుంచి కొన్ని ఎపిసోడ్స్ ఎమోషనల్గా ఉంటాయి. ఎమోషనల్ ఉన్న స్టోరీ చాలా బాగుంటుంది. దయచేసి ఎవరు మిస్ కాకుండా వీడియోస్ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.